మోడర్న్ కబడ్డీ రాష్ట్ర అధ్యక్షులు కుంభం రామరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం హుజూరాబాద్లో కరీంనగర్ జిల్లా మోడర్న్ కబడ్డీ కార్యవర్గాన్ని రాష్ట్ర బాధ్యుడు ఎన్నికల ఇన్ఛార్జ్ ఆర్ఏ తిరుపతి సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎర్రబెల్లి సంపత్రావు, ప్రధాన కార్యదర్శిగా మావునూరి అంజయ్య, ఉపాధ్యక్షులుగా సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బానోతు పరశురాం, జాయింట్ సెక్రటరీగా బుర్రా అజయ్, కోశాధికారిగా ఏముల రవికుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తిరుపతి తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సంపత్రావు మాట్లాడుతూ జిల్లాలో మోడర్న్ కబడ్డీని విస్తరించడానికి క్రీడాకారుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తారని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు కుంభం రామరెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగింజల రాజారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి సుమారుగా 100 మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను చిన్ననాటి నుండే ఆటల పట్ల నాకు కూడా ఆసక్తి ఉండేది. నేను అన్ని ఆటల్లో కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లోనే ఆటలంటే నాకు అమితమైనటువంటి ప్రేమతో నేను ముందుకు పోయేటువంటి పరిస్థితిలో ఉండే ఆ రోజు. సరే, అనేక రకాల కారణాలతో నేను పొలిటికల్కి వచ్చిన తర్వాత కొంత వాటికి దూరం అయినప్పటికీ నేను అంజన్నను ప్రత్యేకంగా చూసిన. ఆటలు ఆడడం వల్ల ముఖ్యంగా కబడ్డీ లాంటిది మన పురాతనమైనటువంటి మన తాతల కాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప క్రీడ. దీని ద్వారా శారీరక దృఢత్వమే కాకుండా ఒక మానసికమైనటువంటి ఒక పట్టుదల, మన యొక్క జీవన విధానానికి కూడా జీవితంలో ముందుకు పోవడం కూడా ఈ యొక్క క్రీడ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దానికి నిలబెట్టు నిదర్శనమే మరి మన అంజన్న. ఎందుకంటే నేను ఇంటర్ రాష్ట్ర గారితో తిరిగిన సందర్భంలో అంజన్న చూసిన. నేను ఈ యొక్క 4 సంవత్సరాల కాలం ఈటల రాజేందర్ గారితో తిరిగిన సమయంలో అనేక మంది గన్మెన్లను చూసినప్పటికీ అంజన్న లాంటి యాక్టివ్ ఉన్నటువంటి గన్మెన్లను ఎక్కడ కూడా చూడని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కబడ్డీలో అతని నైపుణ్యం అయితే చిన్ననాటి నుండి కూడా అతను కబడ్డీ ఆడిన కారణంగానే అతనికి శారీరకమైన మేమే అలసిపోయి ఎక్కడక్కడ కూర్చున్నప్పుడు కూడా మరి అంజన్న అందించాం. ఉదయం 7 గంటల నుండి రాత్రి 11-12 గంటల వరకు కూడా మరి వారి డ్యూటీలో ఎక్కడ కూడా అలసిపోకుండా ఉదయం 7-8 గంటలకు టిఫిన్ చేసినప్పుడు ఏ రకంగా ఉంటాడో మరి రాత్రి మళ్ళీ పడుకునే వారు కూడా అదే ఉత్సాహంతో అదే బలమైనటువంటి లక్ష్యంతో ఉంటాడు తప్ప ఎక్కడ కూడా మరి అలసిపోయినట్టు కనబడలేదు. దానికి ప్రధాన కారణం కూడా వారికి ఈ యొక్క కబడ్డీ అనేది నాకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.